ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులతో వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ గత టీఆర్ఎస్ 10 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చేసినటువంటి అవినీతి అక్రమాల పైన ప్రశ్నించినటువంటి తీన్మార్ మల్లన్న గారు గత ప్రభుత్వం అనేక వందల కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా ఏనాడు కూడా కేసులకు భయపడకుండా ప్రజా సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన యువకుల సమస్యలు కలపబెట్టినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తిని శాసనమండలికి పంపించి ఈ యొక్క 3 జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల సమస్యల కోసం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం గలపింపే నాయకుడు తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు విద్యావంతులు మేధావులు ఆయనకు మొదటి ప్రాయంతో ఓటు వేసి గెలిపించి ఆయన శాసనసభకు పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు బయట తీసి అవినీతి బయట తీసి ప్రజలను కానీ విద్యార్థి చేతం చేసి అనేక రకాల సమస్యలు పరిష్కరించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఈ రోజు అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక రైట్ టు రీకవరీ చట్టం తీసుకొస్తున్నారు. ఈ దేశంలో ఏ నాయకుడు కానీ తెలంగాణ ఏ నాయకుడు కానీ దీన్ని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కొట్టుకోవాల్సిందిగా రైట్ టు రీకవరీ చట్టాన్ని ఉపయోగించిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. అంటే దీని ఉద్దేశం ఈ రోజు ఆయన ఎన్నికైన తర్వాత సంవత్సరంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఆయన పనితీరు నచ్చకపోతే మళ్ళీ అదే పట్టభద్రులు మీ పనితీరు నచ్చని చెప్పేసి ఓటేసి అని వాపసుకున్నటువంటి చట్టాన్ని తీసుకొస్తారు. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. ఈ రోజు ప్రశ్నించే కొద్దుగా ఈ రోజు ప్రజా సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన పట్టభద్రుల సమస్యల పైన అనర్గళంగా మాట్లాడే వ్యక్తి మన తీన్మార్ మల్లన్న గారు. తీన్మార్ మల్లన్న గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు నిరుద్యోగులు పట్ల అదేవిధంగా విద్యావంతులు మేధావులందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గెలిపిస్తే ఈ రోజు ఓటు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఎవరైతే మన సమస్యల పైన అదేవిధంగా పట్టభద్రుల సమస్యల పైన బలమైనటువంటి గలమిస్తారో ఆ బలమైన గలమే తీన్మార్ మల్లన్న గారు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.